మీరు మీ కెరీర్లో అంటే చిరంజీవి గారి వరకు నాకు వచ్చింది సార్ 2 సార్లు అవకాశాలు వచ్చింది. అవునా? వచ్చింది. ఒక్కసారి ఈవీవి గారిది అందులో కూడా సిస్టర్ క్యారెక్టరే ఊహ చేశారు. ఆ తర్వాత ఆ క్యారెక్టరు అల్లుడే మధ్యకవా ఈవీవి సినిమా అదే అల్లుడే మధ్యకవే సిస్టర్ క్యారెక్టర్ ఊహ గారు చేశారా? అప్పుడు నాకు కూడా అవకాశం వచ్చింది మరి చెయ్యాలని. నాకేంటంటే ఆయనతో పాటు డాన్స్ చేయాలి కదా, మరి నేను సిస్టర్ క్యారెక్టర్ ఎట్లా చేస్తాను అనేసి అది ఒక్కసారి నేను వదులుకున్నాను. మళ్ళీ రెండోసారి వదులుకున్నాను ఇన్ ద సెన్స్ ఇంకా వేరే దారి లేదు కదా, నేను సార్తో డాన్స్ చేయాలి, మళ్ళీ సిస్టర్గా చేస్తే హీరోయిన్గా చేయలేను కదా. సో నాకు ఒక చిన్న ఇదేంటంటే పక్కన చెయ్యాలి అనేసి. సో సెకండ్ ఛాన్స్ ఏంటంటే ఎడిటర్ మోహన్ గారిది మన హిట్లర్ రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన చేయాల్సింది. కరెక్ట్గా అప్పుడే తమిళ్లో ఏదో ఒక మూవీ చేస్తున్నాను. ఏదో మూవీ అండి, మన రామ్కీ గారితో అనుకుంటాను, తడయం అని ఒక మూవీ. కరెక్ట్, తడయం మూవీయా లేదు ఏదో ఒక మూవీ సార్, ఐఎమ్ నాట్ సో ష్యూర్. లేదు, రామ్కీ గారు, విజయశాంతి గారు, శాంతక ప్రొడక్షన్, శాంతిక ఓన్ ప్రొడక్షన్. మన విజయశాంతి గారు, రామ్కీ గారు అండ్ నేను రామ్కీ గారు పేర్గా చేశాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ మూవీ అనుకుంటాను. కరెక్ట్గా ఆపర్చునిటీ కూడా మిస్ అయింది. సార్తో కలిసి పనిచేసే అవకాశం అయినా దక్కుండేది, అది కూడా మిస్ అయింది. సార్ మీ కెరీర్లో మీరు కొంచెం దురాశపడ్డ సందర్భం ఏదైనా ఉంటే? అదొక్కటే దురాశ అని చెప్పను, ఇంకా కూడా ఆశకి ప్రాణం ఉందని నేను నమ్ముతున్నా. తప్పలేదు కదండి? తప్పే లేదు, ఎందుకంటే ఆయనతో సినిమా చేయాలి, ఆయన పేరుగా చెయ్యాలి. సినిమా చేస్తానో లేదో సార్, సార్తో కలిసి ఒక పాటకి డాన్స్ చేయాలి అంతే. ఎందుకంటే చిరు గారు పెట్టిన పేరు కదా డాన్స్ అంటే, చిరు గారు. అయ్యో నిన్న కూడా ఎరగొడిశారు చూడండి, ఆ ఉక్ స్టెప్ అవన్నీ అసలు థియేటర్లు. కానీ సార్ నుంచి నేను నేర్చుకున్నది మాట్లాడే విధానం అండి. అందరితో ఎలా పరామర్శించాలి, అందరితో మాట్లాడే విధానం. ఎంత కోపం ఉన్నా కూడా ఆ మాటల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ కూడా లూజ్ టాక్ అనేది ఒక్కటి కూడా దొరకదు. చూడండి చిరుగారు చాలా ఆ విషయం అన్నీ నేను చాలా గమనిస్తాను, నేర్చుకుంటాను. అంతే కదండి. మంచిది ఎక్కడున్నా సరే, ఎవరి దగ్గర ఉన్నా సరే మనం నేర్చుకోవాలి. మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి కదండి. 100%. ఇందాక నుంచి పాట అంటున్నారు, అసలు మీరు సింగర్ అవ్వాల్సిన వాళ్ళు. అవును. యాక్టర్ ఎందుకు సింగర్ గా మీకు ఛాన్స్ రాలేదా? మీరు ట్రై చేయలేదా? సంగీతం నేర్చుకున్నారు కదా మీరు? లేదు, నేను సంగీతం అంటే మా మదర్ వచ్చి కర్ణాటిక్ మ్యూజిషియన్ కదా, ఆవిడ మ్యూజిక్ టీచర్ కదా. షీ వర్క్డ్ యాస్ అ మ్యూజిక్ టీచర్ ఇన్ ఆలప్పుడ, మన హరిపాడు అని చెప్పి ఆలపి దగ్గర ఒక ప్లేస్ ఉంది, హరిపాడు అనేసి. అక్కడ ఒక కాన్వెంట్ లో మమ్మీ మ్యూజిక్ టీచర్ గా వర్క్ చేసేవారు. పెళ్ళయి మేమంతా పుట్టాక ఒక ఆల్మోస్ట్ అబౌట్ ఒక వెన్ ఐ వాస్ 7-8 years ఉన్నప్పుడే అమ్మ వాళ్ళు జాబ్ మానేసి ఇంకా చెన్నైలో పూర్తిగా సెటిల్ అయిపోయారు. అంటే షీ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. అంటే మేము ఒక ఏమంటారు, నాన్న అమ్మ వీళ్ళ అంటే మా తాతయ్య వాళ్ళు ఇద్దరూ కూడా ట్రివాండ్రంలో సెటిల్ అయ్యారు. తెలుగు వాళ్ళే. మా పూర్వీకం చిత్తూరు, అంటే మన ఫాదర్స్ ఆర్ ఫ్రమ్ చిత్తూరు అండి. ఆ తర్వాత మరి జాబ్ కోసమా మరి దేనికోసం అని తెలీదు, మా తాతయ్య ఇద్దరు కూడా ట్రివాండ్రంలో, ఒకరేమో ఇలా మ్యూజిక్ నేర్పించేవారు, మ్యూజిక్ నేర్పించి ట్రివాండ్రం టెంపుల్లోనే దుబాషిగా పనిచేశారు మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు. అంటే మా అమ్మ తరపున మా తాతయ్య ఉన్నారు కదా, ఆయన మా నాన్నగారి నాన్న వీణా విద్వాన్. ఎక్కడంటే ట్రివాండ్రం ఆల్ ఇండియా రేడియోలోనే వీణా విద్వాన్ గా పనిచేసిన ఆయన. సో మాదంతా కూడా సంగీత పారంపర్యమే. మిస్ అవ్వలేదండి, మన నుదుట ఏం రాస్తుందో అది జరుగుతుంది. అంటే ఆ పాడాలన్న సరదా లేదా సంగీతం నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడో ఒక. నాకైతే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎవరు అప్రోచ్ అవ్వలేదండి, అందుకని. అదేలేండి, మీరు కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు.
పాడుకుని ఉంటారా ఇంట్లో అప్పుడప్పుడు సరదాగా? కోర్స్ అండి, వంట చేసేటప్పుడు పాడతాను. ఓ మంచి పాట పాడండి అబ్బో. నిజంగా. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ రేర్ యాంగిల్ ఫర్ ఎనీ హీరో. చాలా మంది ఆడపిల్లలు పాడతారు, మొగాళ్ళు పాడతారు, శరత్ కుమార్ గారు పాడుతుంటాడు ఇంటర్వ్యూలో. మీరు పాడితే, ఎందుకంటే సంగీత పారంపర్యం నుంచి వచ్చిన వాళ్ళు, అమ్మ సంగీతం, తాతగారి సంగీతం, మీరు ఒక పాట పాడండి, అసలు మా ఇంటర్వ్యూకే ఒక వాల్యూ వస్తుంది. అబ్బో. అంటే ఇప్పుడు మీరు ఈ మెడ్రాస్, హైదరాబాద్ చాలా మంది వచ్చి సెటిల్ అయిపోయారు ఇక్కడ. అంటే మీరు కెరీర్ అన్ని వైపులా మలయాళం, తమిళ్, తెలుగు, అందుకని మీరు మెడ్రాస్లోనే స్థిరపడిపోయారా? హైదరాబాద్ చాలా మంది ఇప్పుడు బాంబే నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా ఇక్కడ settle అవును సార్, అది ఏమైందంటే ముందేమో సిస్టర్స్ చదువుకునేవాళ్ళు అక్కడ. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నేను ఇక్కడికి వచ్చాను, మూవీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, అంటే మాకు అంతకు ముందు మా తెలుగు ఎలా ఉండేదంటే తమిళ్ మిక్స్డ్ తెలుగు అండి, అంత ప్యూర్గా ఉండేది కాదు. అదే ఇక్కడికి నేను వచ్చాను, మూవీస్ చేశాను, ఆ తర్వాత నాకు మన వాళ్ళతో అంతా మాట్లాడడం అలవాటు అయ్యాక నేను కొంచెం ప్రాపర్గా నేర్చుకున్నాను. కానీ ఇక్కడ మా సిస్టర్స్కి అంత రాదు. వాళ్ళు ఆల్రెడీ అక్కడ చదువుతున్నారు వేరు. ఒకరేమో నేను మూవీకి వచ్చిన టైంలో వాళ్ళంతా 8th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ ఇలా చదువుతున్నారు. ఇప్పుడు నేను మార్చాలంటే టోటల్ ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి, ఎస్టాబ్లిష్మెంట్ అంతా మార్చాలి. అదొక పెద్ద ఇదైపోయింది సార్. అది కాకుండా టిల్ 98-99 వరకు కూడా మనకు చెన్నైలో చాలా వరకు షూటింగ్లు జరిగేవి సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.